అంబేద్కర్ ఏ ఆశయం కోసం అయితే పోరాడారో ఈ దేశంలో మత సామరస్యం ఉండాలని, అడ్రానితనం పోవాలని, పేదరికం పోవాలి, దరిద్రం పోవాలి, నిరుద్యోగం పోవాలని కోరుకున్నాడు. ఆ ఆశయాల సాధన కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరూ శబదం పోనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 48,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మున్సిపల్ కార్మికులు, ఇంకొక 5,000 మంది పర్మనెంట్ వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సమస్యలు పరిష్కారం కావట్లేదు. ప్రభుత్వాలు మొరబెట్టుకునే ఇనే పరిస్థితులు లేవు. ఇంజనీరింగ్ కార్మికులు జీతాలు పెంచట్లేదు. క్లాబ్ డ్రైవర్లు కానీ, ఎన్ఎంఆర్లు, కోవిడ్ కార్మికులు, బదిలీ కార్మికులు అతి తక్కువ వేతనాలతో దరిద్రంతో బతుకుతూ ఉన్నారు. ఇటువంటి కార్మికుల జీవితాలు బాగుండటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కావాలని ఈ అంబేద్కర్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి ఒక వినతి పత్రాన్ని కూడా మేము అందిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే అంబేద్కర్ గారు చెప్పిన బాటలో అందరినీ సమీకరిస్తాం, పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రకటిస్తా ఉన్నాం.